ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం 65,066 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,620 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజే హుండీ ద్వారా 4.13 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శన భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ భారీ మార్పులు చేపట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న మొదట వచ్చిన వారికి మొదట విధానానికి స్వస్తి పలికింది. దీని స్థానంలో కొత్తగా లక్కీ డిప్ విధానం అమల్లోకి వచ్చింది. ఆర్జిత సేవా టోకెన్ల జారీలో ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అదే తరహాలో అంగప్రదక్షిణం టోకెన్లను కూడా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. ఇకపై టోకెన్లు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. ఈ విధానంలో ఈ నెల 18వ తేదీ నుండి అమల్లోకి రానుంది. డిసెంబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్ల కోసం ఈ నెల 18వ తేదీ లేదా 20వ తేదీ వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లు కేటాయిస్తారు. శుక్రవారం మినహా ప్రతిరోజు 750 టోకెన్లు, శనివారం 500 టోకెన్లు టీటీడీ జారీ చేస్తుంది. మళ్లీ అంగప్రదక్షిణం చేయదలిచిన భక్తులకు 180 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. భక్తులు తిరిగి ఈ సేవ పొందే గడువు 90 రోజులు బదులు 180 రోజులుగా నిర్ణయించింది. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.